అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. జిల్లా మొత్తం మీద కావలి, అదేవిధంగా ఆత్మకూరు, సూలూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో అయితే వర్షాలు అంటే నిన్నటి నుంచి భారీగానే కురుస్తున్నాయి. వాగులు వంకలు కూడా పొల్లిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే చెరువులు మొత్తం నిండిపోవడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో అయితే కావలి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. ప్రధానంగా కలిగిరిలో, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరిలో ఇళ్లలకు కూడా నీళ్లు రావడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి వరుసగా వర్షాలు అయితే భారీ వర్షాలు కురుస్తుండడం వల్లే ఇళ్లలకు కూడా నీళ్లు రావడం జరిగింది. అయితే ప్రస్తుతము ఆ నీటిని తోడేందుకు పంచాయతీ అధికారులు పైపులు, మోటార్ల ద్వారా బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరానికి విషయానికి వస్తే గతంలో వర్షపు నీరు చిన్న వర్షం పాటికి కూడా నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. ప్రధానంగా మాగుంట లేఅవుట్, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్, రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కూడా నీళ్లు నిలిచిపోయేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మంత్రి నారాయణ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో ముందుగానే వాళ్ళు కాలువలను ప్రొక్లైన్లతో క్లీన్ చేయడము, ఎక్కడ చెత్తా చెదారము లేకుండా, అంటే నెల్లూరు నగరంలో కురిసిన వర్షం మొత్తము కాలువల గుండా బయటకు వెళ్లే విధంగా చేయడంతో ఎక్కడ చుక్కపాటి నీళ్లు కూడా నిలవలేదు. లేదంటే కేవీఆర్ పెట్రోల్ బంకు, అదేవిధంగా వేదాయపాలెము, ఆత్మకూరు బస్టాండు, మాగుంట లేఅవుట్, అండర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు నిలబడే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్కడ 2 రోజుల నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ చుక్క నీరు కూడా నిలబడలేదు. ప్రధానంగా చూసుకుంటే నెల్లూరు నగరంలోని ప్రధానమైన కాలువలు మొత్తము ప్రొక్లైన్లతో గతంలో అయితే చెత్తా చెదారంతో ఇదైపోయి ఉండేది. వర్షపు నీరు పోలేక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడిపోయే పరిస్థితి అయితే ఉండింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నెల్లూరు నగరంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదకరం కానీ, అదేవిధంగా ఇబ్బంది లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో ప్రదీప్ గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.